ఇక రాత్రి అయితే ట్యాంక్ బండ్ పోయే వీలు కాలేదు కానీ పొద్దుగాల ఆఫీస్ అయిపోకుండా టక్కున ట్యాంక్ బండ్ వెళ్ళిపోయినా పోలీసు వాళ్ళు మామూలుగా లేరు. ఇటు చూసే వరకు లైన్గా ట్రాక్టర్లు పెట్టిరు, వైపు మాత్రం బాగుంది. ఇక పోయే వరకు ఒక వినాయకుని లేస్తారు చూసేసి. ఇక హైదరాబాద్ డ్యాన్స్ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. మళ్ళీ సెక్రటరీ గాడికి వచ్చినాం, లైన్ కట్టినాయి. అసలు ఎటు చూడాలో అర్థం కాలేదు, లైటింగ్కి ఫాగ్ లైట్లకి జెండాలు అబ్బబ్బబ్బా అసలు ఏం అర్థం కాలేదు. వైపు మాత్రం ఇక మధ్యలో మన అక్కలు వచ్చిర్రు, వాళ్ళ డ్యాన్స్ మన హైదరాబాద్ డ్యాన్స్లు అన్నీ చూడరు. ఇక చూసింది చాలని చెప్పి లేక్ దగ్గరికి పోయినాం. ఆడ వినాయకులు వేస్తారు చూద్దామని. చిన్న వినాయకులు, పెద్ద వినాయకులు, అబ్బాబ్బా హవా మాత్రం క్రేజీ ఉంది. క్రాకర్లు సౌండ్, ఆడ సౌండ్ బాక్స్లో మొత్తుకుంటుందామే సౌండ్ పెట్టద్దు, క్రాకర్ వెళ్ళిపోతుంది అని. కానీ ఎవరు వింటారు ఈసారి. అట్లా ఎర్లీ మార్నింగ్ వ్యూ సన్ రైజ్ అవుతుంటే అటు వినాయకులు పడుతుంటే నీట్గా అనిపించింది. ఇంకో దిక్కు బాధ ఏంటంటే అటు పడుతుంటే ఇటు వాళ్ళ కొట్టి తీసేస్తారు, అది నచ్చలేదు. ఇదే హైదరాబాద్ వినాయకుడు క్రేన్. సో అంతే, ఇంకేం లేదు. మెల్లగా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ సెక్రటరీ కాడ వైపు చూడరు, ఎంత లేట్ అయినా ఆడ మాత్రం వస్తూనే ఉన్నాయి. పేపర్లు చూడరు ఎట్లా పడ్డాయో. అబ్బాబ్బాబ్బా, ఇది కదా వైబ్ అంటే. మీరు వచ్చిర్రా రాలేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.